చిలకడ దుంప నా ఫేవరెట్ ఫుడ్. ఓకే. నేను ఆల్మోస్ట్ వారంలో 2-3 సార్లు అది వాడుతూనే ఉంటాను. అంటే రెగ్యులర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది చిలకడ దుంప నాది. ఆ ఇష్టము దానితోటి ఇంకా దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ తెలిసాక అయితే సరే ఇది అవాయిడ్ చేయకూడదు అని ఒకటి అనమాట. ఓకే. సో నార్మల్గా మనం ఏం చేస్తామంటే కళ్ళు ఐసైట్ బాగుండాలంటే ఏం సజెస్ట్ చేస్తాను నార్మల్గా ఎవరికైనా? ఐసైట్ బాగుండాలంటే ఏ విటమిన్కి సంబంధించిన ఎనీథింగ్ తినాలి అని మాత్రం తెలుసు అంతవరకు తెలుసు. ఓకే. ఏ విటమిన్ ఎందులో ఎక్కువ ఉంటుంది? యాపిల్లో ఉంటుంది బేసికల్లీ. క్యారెట్స్లో చెప్తాం. క్యారెట్ తినాలి, క్యారెట్ తినాలి, ఆకుకూరల్లో కూడా. సో ఈ యాపిల్ క్యారెట్లో ఎంతైతే ఏ విటమిన్ అంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ ఏ విటమిన్ ఉంటుంది అనమాట. కానీ చిలకడ దుంపలో 213% ఆఫ్ ఏ విటమిన్ ఉంటుంది ఒక చిలకడ దుంపలో. ఓకే. సో అంత బెస్ట్ అనమాట. సో ఏ విటమిన్ దేనికి మంచిది మనకి? ఏ విటమిన్ ఎవ్రీథింగ్ మన స్కిన్ ఫ్లాలెస్గా ఉండడానికి, స్కిన్ మీద మనకి మచ్చలు వస్తాయి, చాలా మందికి తెల్ల మచ్చలు వచ్చేస్తుంటాయి. పిల్లలకి చూడు షుగర్ తింటే వచ్చినాయి, షుగర్ ఎక్కువ తినకండి మచ్చలు వచ్చేస్తున్నాయి అని చెప్తాం చూడు. ఆ మచ్చలు కానీ ఆ మచ్చలు ఇప్పుడు అందరికీ వస్తున్నాయి, స్కిన్ మీద ఎక్కడెక్కడ మొహాల మీద గట్టా వచ్చేస్తుంటాయి. అట్లాంటి మచ్చలు అవన్నీ వస్తే ఏంటంటే బేసికలీ వాళ్ళకి ఏ విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అట్లా ఉంటే మనం నార్మల్గా ఎక్కడ డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా ఈ మచ్చలు అవి వచ్చినందుకు మనకు ఒక ఏ విటమిన్ సబ్స్టిట్యూట్ ఇస్తారు, ఒక క్యాప్సిల్ లాగా. అది ఇట్లా జెల్ టైప్లో ఉంటుంది. అది ఇస్తే అది వేసుకుంటే ఇవి తగ్గుతాయి. సో ఇట్లాంటివన్నీ కాకుండా మనకి ఎవరికైనా స్కిన్ మీద మచ్చలు కానీ అలా ఉన్నప్పుడు ఇది స్వీట్ పొటాటో అనమాట. యంగ్గా కనిపించాలి. మీరు 50 ఏళ్ళు ఉన్నప్పుడు 30 ఏళ్ళలా కనపడాలి. ఓకే. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. అసలు వయసును తగ్గించుకోవాలని చెయ్యని పాటలుండో చెయ్యని ఫీట్లుండో చాలా మంది. వయసు తగ్గించుకోలేము, ఆ వయసు కనపడకుండా చాలా ఉంటాం. తగ్గించుకోవడమే కదా ఒక రకంగా. 50 ఏళ్ళు 30 ఏళ్ళ కనపడాలి అంటే అట్లా నిజంగానే. నేనేమి అంటే ఏదో మనం ఈ వీడియోలో మాట్లాడుతున్నాము అట్లా అని కాదు, బట్ నిజంగా 100%. బికాస్ చాలా చాలా బెనిఫిషియల్. తింటూ ఉంటే అంటే ఏదో మొత్తం మొహంతో ముడతలు వచ్చేసరికి దీన్ని రివర్స్ అవుతుంది అంటే అట్లా కాదు. ఓకే. నిజంగా ఎవరికైనా హెల్తీగా ఉండాలి. ఇప్పుడు నేను బేసికలీ ఇప్పుడు అవేర్నెస్ అందరికీ ఉన్నది కదా. ఇప్పుడు నేను 30 ఏళ్లలో ఉన్నప్పుడు ఎవరైనా, ఇప్పుడు నేను టీనేజర్స్లో ఉన్నారు ఎవరైనా, ఆ టీనేజర్స్లో ఉన్నాళ్ళు కొన్ని రోజులు లేక నేను మా మమ్మీలాగా ఇలా అవుతానా అని వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది, మా అమ్మమ్మలాగా ఇలాగా డల్ అయిపోతానా అని. అట్లా అవ్వకూడదు. అట్లీస్ట్ గ్రేస్ఫుల్ ఏజింగ్ అంటాం కదా, ఏజ్తో పాటు మనం బాగా కనపడాలి, అందంగా ఉండాలి, గ్రేస్ఫుల్గా ఉండాలి అంటే కనుక అట్లీస్ట్ ఒక 5 ఏళ్ళు చిన్నగా కనపడాలంటే కనుక మీరు రెగ్యులర్గా తినే ఫుడ్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ చూస్ చేసుకోవాలి. ఓకే. ఇది ఒకటే కదా, ఏ విటమిన్ లైక్ యాపిల్స్ నువ్వు అన్నట్టు, క్యారెట్స్, ఇవన్నీ ఎక్కువగా ఉన్న ఫుడ్స్. బట్ అన్నిటికంటే ఎక్కువగా ఏ విటమిన్ ఉన్న ఫుడ్ చిలకడ దుంప. ఓకే. సో దీన్ని లిమిటెడ్గా కూడా తీసుకోవాలి. ఒకటి నువ్వు అన్నట్టు కొంతమందికి వాతం ఎక్కువ డ్రైనెస్ ఉంటుంది కాబట్టి, డ్రై చేసేసే తత్వం ఉన్నది కాబట్టి అతిగా తింటే కొంచెం మనకి ఇబ్బందులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అట్లా ఉన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏది చెప్పినా కానీ ఎవరికైనా మీకు పడని ఫుడ్ ఏదైనా ఉంటే అది అవాయిడ్ చేసేసేయండి. ఇప్పుడు వీడియోలో మనం చాలా ఈ ప్రోగ్రాంలో బెనిఫిట్స్ చెప్పాను కదా అని కొంతమంది పడకపోయినా తింటే మాత్రం మీకు ప్రాబ్లం వస్తుంది. సో కొంతమందికి అన్ని ఫుడ్స్, కొంతమందికి ఆల్మండ్స్ పడవు, కొంతమందికి ఫ్రూట్స్ పడవు, కొంతమందికి ఆరెంజెస్ పడవు. సో అట్లా ఎవరికైనా పడలేదు అంటే ప్లీజ్ అవాయిడ్. చెప్పాను కదా అనేసి చేయొద్దు మళ్ళీ. ఓకే. బట్ దీనివల్ల బెనిఫిట్స్ నేను ఎలా అయితే చెప్పాను, దీంట్లో హై ఇన్ ఏ విటమిన్ అనమాట. ఓకే. సో యాక్చువల్గా మన బాడీకి హెయిర్కి కొంతమందికి స్ప్లిట్స్ అయిపోతూ ఉంటుంది, రఫ్ అయిపోతుంటుంది. సడన్గా ఉండి హెయిర్ రఫ్ అయిపోయి స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తూ ఉంటుంది, అండ్ స్కిన్ కూడా డ్రై అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇట్లా అవ్వకుండా ఉండాలంటే మన బాడీకి బీటా కెరాటిన్ ఎక్కువ కావాలన్నమాట. సో ఈ బీటా కెరాటిన్ ఎందులో ఎక్కువ ఉంటుంది అంటే, మనం చాలామంది క్యారెట్ ఆకుకూరలు అంటాం, బట్ చిలకడ దుంపలో ఎక్కువగా అతిగా ఉంటుంది అనమాట. సో ఇది తిన్నందువల్ల మనకి దానివల్ల మల్టిపుల్ బెనిఫిట్, మీ హెయిర్ ఫ్లాలెస్గా సిల్కీగా లోపలికే, మళ్ళీ ఇది బయటకి అప్లై చేసేస్తే ఒకరోజే ఉంటుంది. ఇంటేక్ ఉంటే అది చేయాల్సిన పని, ఆ రిపేర్ ఏదైతే ఉంటుందో అది రిపేర్ చేస్తూ ఉంటుంది అనమాట. మీ స్కిన్ని, మీ సెల్స్ని రిపేర్ చేసి హై ఇన్ ఇమ్యూనిటీ బూస్టర్ అని కూడా అనొచ్చు మనం. ఓకే. మనం ఎస్ ఇమ్యూనిటీ చాలా మందికి యూస్ఫుల్. ఎగ్జాక్ట్లీ. సో చిన్నపిల్లలు అప్పటి నుంచి మన ఇంట్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో, అంటే చాలా మందికి మనం పెట్టము, ఏదో మనము వాళ్ళకు ఒక ఏజ్ వచ్చే వరకు మనం ఇది చాలా ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయం మనం పిల్లలకి. సో మనం లంచ్ బాక్స్లో కానీ పిల్లల స్నాక్ బాక్సెస్లో మీరు ఇట్లాంటివన్నీ మంచి ఫుడ్స్, ఇవన్నీ నేను చెప్పేవి చిలకడ దుంపలు, ఇవన్నీ వాళ్ళకి అలవాటు చేసి అవి బాక్స్లో పెట్టేసి ఇది తినమని చెప్పేయండి వాళ్ళకి. అది తింటూ ఉంటే వాళ్ళకంటే ఇమ్యూనిటీ ఒకటి బాగుంటుంది,
ఎక్కువగా స్కూల్ పిల్లలకి ఏమవుతుందంటే వాళ్ళకే ఎక్కువగా మనం డ్రై హెయిర్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎన్ని అవర్స్ బయట ఉంటారు, పొల్యూషన్ ఆడుతూ ఉంటారు, మట్టి ఇసుక వీటిల్లో ఆడుతుంటారు కాబట్టి. సో వాళ్ళకి వాళ్ళ బెనిఫిట్స్, పిల్లలకి ఎప్పుడు మనం ఫుడ్ పెట్టినా దాని బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి అది తినేలా చేయడం మన పేరెంట్స్గా మన బాధ్యత. అది వాళ్ళకి లంచ్ బాక్స్ రెసిపీస్ గానో లేకపోతే స్నాక్ బాక్స్ గానో ఇది పెట్టేసి మనం కూడా రెగ్యులర్గా అట్లీస్ట్ వీక్లీ 2 or 3 అది తినడం వల్ల లిమిటెడ్గా బాగుంది కదా అని ఎక్కువ కాదు, అది ఎంత వెళ్ళాలో అంత మన బాడీకి. ఒక చిలకడ దుంప తింటే స్కిన్ కూడా మంచి యంగ్గా కనపడతారు. నిజంగా చాలా రింకిల్స్ రావడం తగ్గుతుంది, డిలేడ్ రింకిల్స్ అంటాము, ముడతలు పడడం అవన్నీ తగ్గుతాయి. ఇవన్నీ తగ్గడానికి ఇది చాలా బెనిఫిషియల్ చిలకడ దుంప. సో ఎవరైనా అది యూజ్ చేయకపోతే చక్కగా యూస్ చేయండి ఇప్పటి నుంచి. బ్లాక్ హెడ్స్ పోవాలి అంటే ఏం చేయాలంటారు? చాలా మందికి ముక్కు మీద ఆ ముక్కు కూడా అయిపోయి కళ్ళ దగ్గరికి బుగ్గల దగ్గరికి కూడా వచ్చేస్తూ ఉంటాయి బ్లాక్ హెడ్స్, చాలా మంది అలా కనిపిస్తూ ఉంటుంది. సో దానికి కూడా రకరకాల ఫీట్లు చేస్తూ ఉంటారు. ఏం చేయాలంటారు? సో నార్మల్గా మనము బ్లాక్ హెడ్స్ వచ్చినప్పుడు అంటే ఒక రెగ్యులర్గా మన రొటీన్లో కూడా స్టీమ్ బాత్ అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్నది. ఇప్పుడు అదొక ఫ్యాన్సీ టర్మ్ అయిపోయింది. అవును. కానీ పాతకాలం నుంచి స్టీమ్ అప్పుడు పెట్టుకునే పద్ధతి వేరేగా ఉండేది అనమాట. రాళ్ళు వేడి చేసి అవి వేడి నీళ్ళలో వేసి దుప్పటి కప్పేసి ఇవి చేసేవాళ్ళు అనమాట. అట్లా చేస్తే ఫ్యాట్ కూడా అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి కూడా తగ్గేది అనమాట. సో ఆ స్టీమ్లో ఏం వేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. యూకలిప్టస్ వేసుకుంటారు కొంతమంది, జలుబు చేస్తే కొంతమంది వేపాకులు వేసుకుంటారు, కొంతమంది వెల్లుల్లిపాయలు, అలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి అందులో కూడా స్టీమ్లో. సో మీరు రెగ్యులర్గా మన ఇంట్లో స్టీమ్ ఉంటుంది కదా, బ్లాక్ హెడ్స్ వస్తాయంటే ఎక్కువగా ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఈ బ్లాక్ హెడ్స్ వస్తాయి. అవి కూడా ఎందుకు వస్తాయంటే మనకి చెమటతోటి ఏమవుతుంది, మనకి ఎంత స్వెట్ వస్తే అంత తొందరగా మన బాడీలో ఉన్న డర్ట్ అంతా పోతుంది. ఆ చెమట ఎప్పుడైతే పట్టదో మనకి, చాలామంది ఇప్పుడు ఏసీలో కూర్చుంటాము, లేకపోతే ఎక్కడ చూసినా ఏసీనే, ఇంట్లో ఆఫీస్లో కార్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఏసీ కదా. సో ఏసీలో ఎక్కువ ఉంటాము, చెమట పట్టనివ్వము. ఆ చెమట వచ్చినా అది అక్కడికే ఆపేస్తామని, చెమట రాగానే ఇమీడియట్గా ఫ్యాన్ వేసేస్తుంటాం. ఒక్కొక్కసారి చెమట రానివ్వాలి యాక్చువల్గా. ఓకే, బ్లాక్ హెడ్స్ అన్నవి మన ఒంట్లో మనం కొవ్వు పేరుకుపోయేసి అవన్నీ వస్తూ ఉంటుంది అండ్ కొంతమందికి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో దాన్ని మనం రబ్ చేసేసి రుద్దేసి దాన్ని స్టీమ్, కొంతమంది పార్లర్లో అవి పెట్టి తీసుకోండి. అంటే ఇప్పుడు పార్లర్స్ ఇవన్నీ ఏంటంటే ప్యాంపరింగ్ అవర్ సెల్స్ అన్నట్టు. మనకి ఎప్పుడు అంటే నేనేం అసలు వెళ్ళొద్దు అట్లా కాదు. అంటే కొన్ని సర్వీసెస్ మనం చేసుకోలేము కాబట్టి మనం పార్లర్కి వెళ్ళిపోతాం, ఆప్షన్ అవైలబుల్గా ఉంటే వెళ్తాం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇంట్లోనే చక్కగా బ్లాక్ హెడ్స్ అవన్నీ ట్రీట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఒక మంచిది ఏంటంటే, ఒకటి డబ్బులు సేవ్ చేసుకుంటాం, 2 మనకు తెలుసు మనం ఏం వాడుతున్నాము, 3 అవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లోనే దొరికినాయి కాబట్టి, 4 మీ ఎనర్జీతో మీరే చేసుకుంటున్నారు కాబట్టి చక్కగా అది క్యూర్ అయిపోతుంది అనమాట. రైట్. సో దానికి ఏం చేస్తాం, సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవడానికి బియ్యం పిండి, వెరీ ఈజీ ఇంగ్రీడియంట్స్ అనమాట. కొంచెం బియ్యం పిండి, తేనె, అంతే. ఇది తేనె తీసుకొని తేనెలో కొంచెం బియ్యం పిండి వేసేసి ఇది బాగా ఇలా ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఇది ఫైన్ పేస్ట్ లాగా, ఇది బెల్లం లాగా కనపడుతూ ఉంటుంది అనమాట మనకి. ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఇది ఒక రఫ్ దీనిలాగా ఉంటుంది అన్నమాట. బియ్యం పిండి వేసాం కదా, బియ్యం పిండి, తేనె, ఈ 2 కలిపి 2 న్యాచురల్ ఇంగ్రీడియంట్సే. చక్కగా ఇది ఏం చేస్తారంటే, మీకు ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయో అక్కడ ఇది తీసేసి చక్కగా రబ్ చేసుకోవడమే. సో వనజ గారు మీరు చెప్పినట్టుగా బెల్లం లాగానే కనిపిస్తుంది అది చూడటానికి. బియ్యం పిండిలో తేనె కలిపాం యాక్చువల్గా. బియ్యం పిండిలో తేనె కలిపి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కడ ఉన్నా కానీ చక్కగా ఏం చేస్తారంటే, ఎన్ని టైమ్స్ పెట్టుకోవాలంటారు? డైలీ, అంటే మీకు బ్లాక్ హెడ్స్ పోయే వరకు డైలీ ఇది ఏం చేస్తారంటే కొంచెం వెట్ చేసుకోండి ఫేస్. ఓకే, తడి చేసుకొని ఇది మైల్డ్గా స్క్రబ్ లాగా అనమాట. మీకు ఫేస్ అంతా లైట్గా స్క్రబ్ చేసుకోండి. ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ ఎక్కువ మనకి ముక్కు దగ్గర, చిన్న దగ్గర కనపడుతుంటాయి కదా, సో ఈ పార్ట్లో కొంచెం ఎక్కువసేపు ఇట్లా రౌండ్ సర్క్యులర్ మోషన్లో చేసేసి ఒక 5 minutes అట్లా మైల్డ్గా రబ్ చేయండి. రబ్ చేసి దాని తర్వాత ఒక మన నాప్కిన్ టైప్ ఉంటుంది కదా, దాంతో మెల్లగా తుడిచేసేయండి. తుడిచేస్తుంటే మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి మీకు బ్లాక్ హెడ్స్ అన్నవి, మెల్లిగా వచ్చేస్తూ ఉంటే. అండ్ స్టీమ్, నేను ఇందాక చెప్పినట్టుగా చక్కగా స్టీమ్ పెట్టుకోవడము, ఇది ఒకటి చేయడము. అండ్ ఆ స్టీమ్లో ఏంటంటే
మనం నార్మల్గా ప్లెయిన్ స్టీమ్ పెట్టేసుకుంటూ ఉంటాము. ఆ ప్లెయిన్ స్టీమ్లో మీరు ఏం చేస్తారంటే, మనం ఇంట్లో ఏవైతే ఫ్రూట్స్ తింటాం కదా, ఆ ఫ్రూట్స్ తొక్కలు అన్నీ, ఒక్కొక్క ఫ్రూట్ ఒక పీల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బెనిఫిట్. యాక్చువల్గా మనం స్కిన్ పీల్స్ పాడేస్తూ ఉంటాము. ఓకే, ఎస్పెషల్లీ మీరు ఆరెంజెస్ తింటే మాత్రం ఆ స్కిన్ పీల్స్ పాడేయకుండా ఆ ఆరెంజ్ని స్టీమ్ పెట్టుకునే వాటర్లో వేసుకోండి. లేదు అంటే డైరెక్ట్గా మీరు ఇది పెట్టుకున్న ఒకరోజు ఈ బియ్యం పిండి ఇది తేనె పెట్టుకోవచ్చు. ఆరెంజ్ పీల్ ఏదైతే ఉంటుందో దాన్ని మెల్లగా మ్యాష్ చేసేసేయండి, చక్కగా గ్రైండ్ చేసేస్తే అది పేస్ట్లా తయారవుతుంది. ఓకే, అది మీరు ఎక్కడైతే బ్లాక్ హెడ్స్ ఉన్నాయో అక్కడ పెడితే మీకు మాటికి బ్లాక్ హెడ్స్ రాకుండా అది హెల్ప్ చేస్తుంది అనమాట. యా, చాలా వీటి వల్ల ఫ్రూట్ పీల్స్ వల్ల ఎన్నో మల్టిపుల్ బెనిఫిట్స్. సిమిలర్లీ వాటర్ మెలన్ తొక్కలు ఏవైతే ఉన్నాయో దాంతో కూడా వేరే హెల్త్ బెనిఫిట్స్ అవన్నీ ఉన్నాయి. బట్ ఎస్పెషల్లీ మనం బ్లాక్ హెడ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది వన్ ఆఫ్ ది, అంటే చాలా ఉన్నాయి హోమ్ రెమెడీస్, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రెమెడీస్ అనమాట.